गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఒక గొప్ప మహానుభావుంది, అతని పేరు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారు అతన్ని. ఇది వీళ్ళది ఎక్కడంటే పూణేకి ఒక 30 కిలోమీటర్ దూరంలో హలంది అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వీళ్ళు నివసించే వాళ్ళు అన్నట్టు. వీళ్ళు తల్లిదండ్రి చరిత్ర ఇంకో వీడియో తీద్దాము, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే భక్తాదులకు ఎన్నెన్ని పరీక్షలు జరుగుతాయి, ఎన్ని అవమానాలు జరుగుతాయి, అన్నీ తట్టుకొని కూడా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటే వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వాళ్ళ అన్నదమ్ముల పేర్లు ఏంటంటే నివృత్తినాథ్ పెద్ద ఆయనే, జ్ఞానేశ్వర్ మహారాజ్ రెండో ఆయనే, సోపాన్ మూడోవాడు, చిన్నది చెల్లెలు ఉంటుంది అన్నట్టు, ముక్తాబాయి ఆమె పేరు. ఇది జరిగిన విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాల కింద అంటే 680 సంవత్సరాల కింద ఇది జరిగిన స్టోరీ ఇది. ఎందుకంటే జ్ఞానేశ్వర మహారాజ్ అంటే స్వయంగా విఠలేశ్వరుడే స్వయంగా అతనితో మాట్లాడేవాడు. ఎన్నెన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు ఆయన చేతిలో జరిగింది. ఇప్పుడు చెప్పబోయేది అంటే ఇది ఒక ఘట్టం అన్నట్టు మనం జరిగేది. అంటే జ్ఞానదేవునితో ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటిది, ఎవరు చేయలేనటువంటిది ఆయన చేతితో జరిగింది అన్నట్టు. ఇది ఒక చోట వాళ్ళ ఫ్రెండ్స్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వాళ్ళ వీళ్ళకు ఫస్ట్ ఏం చేశారంటే చిన్నప్పుడు కులభ్రష్టులు చేశారన్నట్టు, కులం నుండి వెలవేశారన్నట్టు. అంటే ఇది ఒక స్టోరీ, అది తర్వాత ఒక వీడియో చేద్దాం. చాలా ఎంత వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అది మనకు తెలుసా కూడా, మనకు ఉన్నది ఇప్పుడు కష్టాలు ఏమీ లేవు అన్నట్టు తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళంత పెద్ద జ్ఞానవంతులు అయ్యారు. ఇప్పుడు జ్ఞానదేవుడు ఏంటంటే వాళ్ళ స్నేహితుడు ఒక ఆయనే, జ్ఞానదేవ మనము పెద్దలకు బియ్యం ఇస్తాం కదా, మా తల్లిదండ్రికి బియ్యం ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కదా పెద్దలకు బియ్యం అని, పెద్దరామాస రోజు మీరు రండి స్వామి అని జ్ఞానదేవులు ఈ సోపాను నివృత్తినాథ్ ముక్తాబాయిని కూడా పిలుస్తారు అన్నట్టు. ఆయన ప్రేమతోటి, ఆ బ్రాహ్మణ్స్ ఉంటాడు ఆయన కూడా, ఆయన వాళ్ళ తల్లిదండ్రికి పెద్దలకు బియ్యం ఇద్దామని పిలిపిస్తారు. వీళ్ళు పోయిరు అన్నట్టు. అక్కడికి పోతే దానికి బ్రాహ్మణ్స్ కావాలి కదా, ఒక ఆయనని పురమాయించారు. ఆ బ్రాహ్మణ్స్ వచ్చిండు అన్నట్టు, ఆ ఊరు బ్రాహ్మణ్స్. ఇది పెద్దలకు బియ్యం వేయటానికి ఆ బ్రాహ్మణ్స్ వచ్చాడు. లోపలికి ఎంటర్ కాగానే ఈ జ్ఞానేశ్వర్ మహారాజు వీళ్ళు నలుగురు కనబడే వరకు వానికి కోపదృక్తమైంది. వీళ్ళకు కులభ్రష్టులు చేసినాము, వాళ్ళు కూడా బ్రాహ్మణ్సే జ్ఞానేశ్వర్ మహారాజు, కానీ కులభ్రష్టు చేసింది కాబట్టి వీళ్ళని దగ్గర ఉండొద్దు, వీళ్ళతో మాట్లాడవద్దు అని బహిష్కరణ చేసిర్రు అన్నట్టు. అంత పెద్ద మహానుభావులకు కూడా వీళ్ళు అంటే చూడు అజ్ఞానం ఎలా ఆవరించింది. ఆ బ్రాహ్మణ్స్ కోపదృక్తుడై వీళ్ళుంటే నేను చేయనని కోపంతో వెళ్ళిపోయిండు అన్నట్టు. ఎంత బతిలాడినా ఆయనే వీళ్ళని పిలిపిస్తావా నువ్వు, నేను ఒక బ్రాహ్మణ్స్ని, ఒక గొప్ప పొజిషన్ ఉన్నవాడిని, వీళ్ళంతా అంటుముట్టని వాళ్ళు, వీళ్ళు కులభ్రష్టులు అయిన వీళ్ళని పిలిపిస్తావా అని ఆ కోపంతో వెళ్ళిపోయిండు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ స్నేహితుడు చాలా బాధపడ్డాడు. అయ్యో మా తండ్రికి ఎట్లా మరి బియ్యం ఇవ్వాలి కదా, వాళ్ళకు ఆహ్వానించాలి అంటే జ్ఞానేశ్వర్ మహారాజ్ ఏమన్నాడంటే, నువ్వు బాధపడకు మిత్రమా, నేను ఇస్తాను, వాళ్ళకు పెద్దలకు బియ్యం నేను ఇస్తాను, వాళ్ళకు ఆహ్వానిద్దాం మనము, నువ్వు బాధపడే అవసరం లేదంటే సరే సంతోషపడి ఆయన స్నానం గిట్ట చేసుకొని అన్నీ ఏవేవి తీసుకొచ్చినో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కదా అన్నీ తీసుకొచ్చి అక్కడ పీట మీద తల్లిదండ్రి ఫోటో పెట్టి అవన్నీ ఏవి చేయాలని అవి జ్ఞానేశ్వర మహారాజు అతనితో చేపించాడు.
ఇక్కడ అద్భుతం ఏం జరిగిందంటే, ఈ బ్రాహ్మణ్స్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిండో చేయనని, వాడు ఏం చేస్తారు చూద్దామని వాడు కిటికీల నుండి దూరం చెల్లి చూస్తున్నట్టు, ఏం చేస్తారు చూద్దామని. అప్పుడు అన్ని పెట్టిన తర్వాత ఆ జ్ఞానేశ్వర మహారాజు వీళ్ళ తల్లిదండ్రిని పితృదేవతలని ఆహ్వానించాడు. ఏ పితృదేవతలారా, మీ కొడుకు ఎంతో ప్రేమతో మీకు పెడుతున్నాడు, మీరు స్వీకరించి ఆతిథ్యం స్వీకరించి ఆశీర్వాదించండి అని ఆహ్వానించింది అన్నట్టు వాళ్ళని, పెద్దలను, పితృదేవతలను. అక్కడ ఒక అద్భుతం జరిగింది అన్నట్టు. స్వయంగా ఒక వెలుతురుతోటి, గొప్ప తేజస్తోటి తల్లిదండ్రులు తెల్లటి ఒక కాంతితోటి కిందికి దిగారంట. వాళ్ళు తల్లిదండ్రులు ఒరిజినల్గా దిగారు, ఇట్లా కిందికి దిగి అక్కడ పీటల మీద కూకురు అన్నట్టు. కూకోగానే ఈ కొడుకు సంతోషపడి, అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంది మేము ఎప్పుడు పెట్టినా ఇప్పుడు రాలేదే, ఇంత తల్లిదండ్రి స్వయంగా కనపడుతారని ఆ తల్లిదండ్రి కాలు మొక్కి ఆ ఆతిథ్యము అవన్నీ ఏవైతే వెలిగించి ఆతిథ్యం ఏదైతే పెట్టిరో ఇద్దరికి పెడితే శుభ్రంగా ఆ పీటల మీద కూకొని వాళ్ళు శుభ్రంగా అన్నీ ప్రేమతో ఆరగించారంట తల్లిదండ్రులు. వాళ్ళ పితృదేవతలు దగదగ మెరుస్తున్నారంట వాళ్ళు. వీళ్ళెంతో సంబరపడ్డారు. ఇదంతా కూడా ఆ కిటికీల నుండి ఆ బ్రాహ్మణ్స్ కూడా చూస్తున్నాడు. తర్వాత తృప్తిగా తిని వాళ్ళు ఆశీర్వాదించి వాళ్ళు పైకి అదృశ్యమైపోయారంట, పైకి వెళ్ళారంట. తేజంతో అలా వెళ్ళి అదృశ్యమైపోయారంట. ఆ పక్క పండు ఉన్నటువంటి బ్రాహ్మణుడు చూసి దిగ్భ్రాంతి చెందాడు. నేను ఇన్ని ఎన్నో చేశాను, పెద్దలకు బియ్యము ఎవరు రాలేదు, ఏదో మనం ఊహించుకొని తింటున్నారనే భావంతో పెట్టి అక్కడ పెడుతున్నామే తప్ప స్వయంగా తినడం అనేది ఇది మొదటిసారి జరిగిందంటే ఈయనే జ్ఞానేశ్వర మహారాజు సామాన్యుడు కాదు, స్వయంభూ, ఆయనే విఠలనాథుడు అంశమే అని భావంతో ఆయనతో కాళ్ళ మీద పడ్డాడంట బ్రాహ్మణ్స్. అప్పుడు లేవదీసి, నాన్న అది మామూలేలే, గుర్తుపట్టాలి అంత ఈజీ అయిన పని కాదు కదా అని చెప్పి, అంటే ఇలాంటి అద్భుతాలు జ్ఞానేశ్వర మహారాజు ఇలా ఎన్నో చేశాడు అతను. అంటే మనకి ఏం తెలుస్తుందంటే దీన్ని బట్టి మనకు, అంటే ఈ నలుగురి ఎలా ఉందంటే వీళ్ళు నలుగురు 4 దిగ్విజయాలుగా ఉన్నారన్నట్టు. నివృత్తినాథ్ కూడా వీళ్ళు అలక్ నిరంజని, వీళ్ళు ఆ పరంపరలో నివృత్తినాథ్ తప్పిపోయి ఒకసారి అడవి లోపట వీళ్ళంతా వెళుతుంటే పెద్ద మృగము సింహము గాండించటం వల్ల అక్కడిక్కడ పరుగు తీసేసి తల్లిదండ్రులు ఒక దిక్కు, వీళ్ళు ఒక పిల్లలు ఒక దిక్కు అయిపోయారు అన్నట్టు. వీళ్ళంతా లెంకలాట చూస్తుంటే ఈ నివృత్తినాథ్ పెద్దవ కొడుకు ఒక గుహ కనడితే ఆ గుహలకు వెళ్ళిపోయాడు అన్నట్టు. అక్కడ అలక్ నిరంజన్ అనేది ఏదైతే ఉందో గోరఖ్నాథ్ సంబంధించినటువంటి ఎన్నో పరంపర శిష్యుడు అక్కడ గుహలో ఉన్నాడు అన్నట్టు. ఈయన పోయి అక్కడ భయంతో పోగానే అక్కడ గోరఖ్నాథ్ వాళ్ళ పరంపర శిష్యుడు ఈయనకు, ఏం భయపడకు నాథ, వచ్చేసేసే నేను అని ఆయన బోధ చేయడం జరిగింది అన్నట్టు ఆ నివృత్తినాథ్కి. ఆ నివృత్తినాథే ఈ జ్ఞానేశ్వర మహారాజుకి బోధ చేసి జ్ఞానోదయం చేసింది. అంటే జ్ఞానేశ్వర మహారాజు ఎంతో గొప్పగా ధ్యానం చేసేవాడు అన్నట్టు. చేసి ఆయన చాలా గొప్పగా ఆయన హిస్టరీ చెప్తుంటే ఎన్నెన్నో మహిమలు ఉన్నాయి. ఒక్కొక్క మహిమకు ఒక్కొక్క వీడియో చేద్దాము. ఆయన 21 సంవత్సరంలోనే అన్ని గ్రంథాలన్నీ రాసి ఎన్నో గ్రంథాలు రాశాడు ఆయన. భాగవతం కూడా, మన భగవద్గీత కూడా మరాఠీలో రాశాడు ఆయన. ఆయన చాలా గొప్ప మహానుభావుడు అన్నట్టు. ఆయనే జీవసమాధి అయ్యిండు. ఎప్పుడు 21 సంవత్సరానికే జీవసమాధి అయ్యిండు బ్రహ్మచారిగా. ఎవరైనా 21 సంవత్సరాన్ని కూడా కనీసం మేల్కోరు. అంటే భక్తి ఏంటి అనేది కూడా తెలియనటువంటి చాలామంది ఉన్నారు 21 సంవత్సరానికి. అతను 21 సంవత్సరాన్ని కంప్లీట్ అయిపోయి ప్రజలకు ఏది అందించాలో అది అందించి ఆయన జీవసమాధి అయ్యిండు. ఆ జీవసమాధి ఇప్పుడు ఎక్కడ ఉందంటే పూనాకు 30 కిలోమీటర్ దూరంలో అలంది అనే ఒక ఊరు ఉంది. ఆ అలంది ఊర్లోనే ఇప్పుడు జీవసమాధి ఉంటుంది. ప్రతి సంవత్సరం పెద్ద మేళ జరుగుతుంది అన్నట్టు. అక్కడ 1000 మంది చాలా ఇట్లా గొప్ప చాలా ఇట్లా జతరని జరుగుతుంది అన్నట్టు. 3 రోజులు ఉంటుంది అది. అంటే అంతమంది జ్ఞానేశ్వర మహారాజు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము అలాంటి జ్ఞానం కూడా అందరిలోని దాగి ఉంది.
ఎంతో కొంత కష్టపడితే ఎంతో కొంత మనకు అందుతుంది. కనుక మనం కూడా ప్రపంచాన్ని చేస్తూ ప్రపంచాన్ని అంటకుండా మనం జ్ఞానం వైపు పోయి సద్భావనతో ఉండి మనం కూడా నిరంతరము ఎంతో కొంత ఆచరించి ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకు కూడా అందుతుందనే భావంతో, లేదా ఈ జన్మల్నే బాగా ముముక్షత్వం ఉండి ఈ జన్మల్ని కడతేరుతా అని బాగా పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ జన్మల్ని అవుతుంది. లేదా కొంచెం 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 మెట్లులాగా చేసుకొని మళ్ళీ వచ్చే జన్మం కన్నా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. కనుక మనం కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా లభిస్తుంది. కనుక మనం కూడా ధ్యానంలో అలా ముందు ముందు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త, జై గురుదత్త.